పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే తిరిగారు. అట్లాంటి వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారంట. ఇది ఇప్పుడు కొత్తగా ఏడుపుగాళ్ళకే భారత ఏడుపుగాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఇక్కడే పుట్టారో లేదో తెలియదు. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నలకే పుట్టారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే భారతదేశంలో తిండి తింటూ భారత సైన్యం గురించి, భారత ప్రభుత్వం గురించి, భారతదేశం గురించి, సరే ప్రభుత్వం గురించి విమర్శించుకునే పర్లేదు. దేశ సైనిక భద్రతా వ్యవహారాల గురించి నోటికొచ్చిన కారు కోతలు కూసేవాడు మరి ఒక అమ్మ ఒక నాన్నకి పుట్టాడో లేదో తెలవదు. అదే సందర్భంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఎస్, వాళ్ళు ట్రైన్డ్, నాట్ బ్లైండ్. వాళ్ళు పక్కా ట్రైన్డ్ ఏది కూడా వాళ్ళు మిలిటరీ వాళ్ళే అని అనుమానిస్తున్నారు. మిలిటరీ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు, అది ఐఎస్ఐ ట్రైనింగో లేకపోతే కనుక ఈ ఇతర తీవ్రవాద ట్రైనింగ్ అయితే చంపడం చావడం వరకే ఉంటుంది. వాళ్ళకి ఇంత టెక్నాలజికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇక్కడ చైనీస్ యాప్స్ వాడుతున్నారు ఎప్పటికప్పుడు. ఏది డైరెక్ట్గా బాడీ క్యామ్స్ వాడుతూ వచ్చారు, లైవ్లు ఇచ్చారు అక్కడ. అలాగే వాళ్ళకి అక్కడి నుంచి కంటిన్యూస్గా చెవులో హెడ్ఫోన్స్లో రూట్ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఆ రూట్ అంతా మన సైన్యం ఎటు వస్తుందో ఫాలో అప్ చేస్తున్నారు. చైనా శాటిలైట్స్ అక్కడ పాకిస్తాన్కి సహకరిస్తున్నాయి. ఇంత పెద్ద నెట్వర్క్ నడుస్తుంది అక్కడ. నలుగురు దగ్గర కనబడటం, మళ్ళీ జంప్ అవడం, ఇదంతా కనబడుతోంది. నలుగురు నాలుగు వైపులకి పోయి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సైన్యం అక్కడ గాలిస్తూనే ఉంది. అది కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం. ఇక్కడి నుంచి బిగిన్ చేస్తే పీర్ పంజాల్ పీఓజేకే దాకా ఉంటుంది. మొత్తం అడవి ప్రాంతమే. అక్కడ మనం ఇవి వాడలేం, దాన్ని ఏమంటారు, డ్రోన్స్ లాంటి. అదే సమయంలో శాటిలైట్స్ ద్వారా కూడా పిక్చర్ కనబడదు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఈలోపు ఈ ప్రచారాల ద్వారా వాళ్ళు తీసుకెళ్లాలనుకుంటున్నది ఏంటంటే మన వాళ్ళ మొరేలు దెబ్బతీయడం. వాళ్ళు ట్రైన్డ్ అంటే సైన్యంలోనే ట్రైన్ అయినటువంటి తీవ్రవాదులు అన్నయ్యి ఉండాలి, లేదా సైనికులే వచ్చి ఈ పని చేసి ఉండాలి అన్నటువంటిది ఇప్పుడు అనుమానిస్తున్నారు.